నువ్వు వస్తే చూస్తావు, నేను ఎవరో ఎక్కడ కాపాడుతున్నానని ప్రభు చెప్పినప్పుడు యోహాను గారు ఆంద్రియ ఇద్దరు వెళ్ళి ఆయనతో ఒక దినము గడిపినప్పుడు ఆంద్రియ మెస్సయ్యను కనుగొన్నాను అని అర్థమైపోయింది. ఇక్కడ నేను మీరు చెప్పేది ఏంటంటే, మీరు యేసయ్యను కనుగొంటే మీకు గుర్తించేది మొట్టమొదట మీ కడుపు పుట్టిన బిడ్డలు, మీ కన్న తల్లిదండ్రులు, మీ సహోదరులు, మిమ్మల్ని కట్టుకున్న భర్త మీకు గుర్తు రావాలి. కనుగొనకపోతే గుర్తు రాదు. అంద్రియా ఎప్పుడైతే మెస్సయ్యను చూసినట్టు ఆగలేదండి, నా తప్పుడు నా సహోదరుడు పేతురుకు చెప్పాలి తప్పనండి. నమ్మకమైంది నా ప్రభు. ఎందుకంటే వేల సంవత్సరాలు ఎదురు చూస్తారండి దేవుడి కోసం. ఆది కారణములు దేవుడు వాగ్దానం చేసిన ఆ స్త్రీ కలిగినటువంటి ఆ స్త్రీ సంతానం కోసం సృష్టి ప్రసవమే ఆ దేవుడిని కనుగొన్నటువంటి ఈ వ్యక్తి అయినా కూడా నోరు కూర్చోలేడు. నువ్వు నోరు తెరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడని మెస్సయ్యను కనుగొన్నాడు. అంద్రియా పేతురు దగ్గరికి వెళ్ళి నేను మెస్సయ్యను కనుగొన్నాను 3 మాటలు చెప్పాడు. పేతురు అంతే ఆగమేఘాల మీద వచ్చేసాడు. జీవితంలో ప్రభు మొదలలేదు. మొదటి ప్రభు కోసం తనకి ఎదురుగా సిలువ వేయబడ్డాడు. ఆయన కోసం ప్రాణం పెడతారండి. ఎందుకు ప్రాణం పెడతారంటే ఇంకొక మాట చదవడమా దయచేసి యోహాను సువార్త 12వ అధ్యాయం 25, 26 వచనం. చాలా అద్భుతమైన వచనాలండి, చాలా అద్భుతమైన వచనాలు. తన ప్రాణమును ప్రేమించువాడు, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొందురు. స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత 26 వచ్చిన చదవరా. 26 ఒకడు నన్ను ప్రేమించిన నన్ను వెంబడిపోవాలి. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నా సేవకుడుగా ఉండను. చాలా నా ప్రాణాన్ని ప్రేమించి నా ప్రాణాన్ని నేను తగ్గించుకోగలనా? నీ ప్రాణాన్ని ప్రేమించి నీ ప్రాణాన్ని తగ్గించుకోగలవా? ఆయన కోసం ప్రాణం పెట్టగలిగితే ఆ ప్రాణాన్ని తగ్గించుకోవచ్చు. ఎప్పుడు రక్షించబడినప్పుడే నా గుండెలు ఆశ లేదు. ఎవరైనా నా ప్రభు పనిచేస్తా ఉంటే నన్ను చంపితే బాగుందో బాబు అనిపిస్తా ఉండేది నాకు. నిజంగానండి, ఎవరైనా చంపితే బాగుండు. నా ప్రభు కోసం చచ్చిపోతే నా ప్రాణాన్ని రక్షించుకుంటాను. నా ప్రాణాన్ని నా కోసం ప్రాణం పెట్టువాడు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. తన ప్రాణాన్ని రక్షించుకున్న కోరువాడు దాన్ని కోల్పోతాడు. ఆ కొరకు ప్రాణం పెట్టాడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడు. నన్ను వెంబడించువాడు నేను ఎక్కడ ఉంటే అక్కడ అక్కడే ఉంటాడు. అద్భుతమైన మాటండి, అద్భుతమైన సువార్త. ఇది అర్థమైతే చాలు. ఇది నమ్మాలి. ఎలా వెంబడించగలను నేను? అదిగో యోహాను అంద్రియా వెంబడించారు. భయపడతా ఉన్నారు. ప్రభు చూడగానే భయపడి ఎత్తుకుతా ఉన్నారు. ఏమి వెతుకుతున్నారంటే నేనయ్యాను అనలేక ప్రభుని ఎక్కడ కావడం అన్నారు. అంటే చూడగా మీరు వస్తే చూస్తారు, వస్తే చూస్తారు. ఆ మాట అయిపోయి భాష అలాగే మీరు వస్తే ఎక్కడ ఉన్నానో చూస్తారు, వచ్చేది చూసాను. ఇది ఇక్కడ నా భారం ఏంటంటే మనం వస్తున్నా కానీ చూస్తాం లేదు. చూస్తే భారం వస్తుంది. నీకు రక్షించబడాలని నీ భర్త మీద భారం వస్తుంది. అయ్యో ఇంతకాలం నా భర్తతో కాపురం చేశాను, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు. నా భార్యతో 51వ సంవత్సరం ఇది కాపురం చేస్తున్నారు. అమ్మా ఆమె రక్షించబడకపోతే ఆమె సాతానికి అవకాశం ఇస్తే నాకు గుండెలు వెలువెలలాడుతాయి. ఎక్కడన్నా కూడాను
ఆమె సాతానికి స్వాధీనమైపోతుంది అన్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. నా తమ్ముడు రక్షించబడలేదు అన్నప్పుడు, నా అక్క రక్షించబడలేదు, నా స్వజనాలు రక్షించబడలేదు అన్నప్పుడు ఏదో తెలియని బాధ పెళ్ళేస్తుంది నా గుండెలో. కనీసము వాళ్ళ కోసము కన్నీరు కాల్చి కొట్టు, అయ్యా వాళ్ళని రక్షించవా, వాళ్ళని అలాగే వదిలేస్తావా, వాళ్ళు నరకంలోకి చెప్పి ఏడుస్తారు కదా. కనీసం నా తమ్ముడిని కనుకుండా చచ్చిపోతే, అరే అన్నా నీకు తెలిసి కదా యేసయ్యా, నన్ను ఎందుకు తన్నైనా కూడా చెప్పలేదురా అని వాడు నరకంలో ఏడుస్తాడు కదా. నా తల్లి దేవుడు కనుకుండా నరకానికి వెళ్ళిపోతే, కొడుకా నీ కోసం ఇంత త్యాగం చేసేవే, కనీసం నన్ను ఎందుకు చెప్పలేదురా, ఎందుకు నడిపించలేదని ఏడుస్తావే. నేను ఏడుస్తా ఉంటే నీకు సంతోషమా కొడుక ఆయన అంటేమో అని 40 రోజులు అమ్మమ్మ నీళ్ళు మానేసి ఆ ప్రభు దగ్గర ఏడ్చానండి నా తల్లి కోసం. అమ్మా నీ గుండెలో బాధ పెట్టాలని మాట చెప్తున్నాను. నీకు బాధ ఉందా? రక్షించబడని నీ తల్లి కోసం, రక్షించబడని నీ కడుపు పుట్టిన బిడ్డ కోసం బాధ ఉందా నా ప్రియమైన తల్లి? ఆ బాధ నాకుండి నిజంగా రండి. ఒక్క పూట తినేవాడిని, ఒక్కసారి మంచి తాగేవాడిని, 24 గంటలు ఏమి తీసుకునేవాడిని, తీసుకున్నాయా చచ్చిపోయినా సరే నేను రోజుకి నా వెయిట్కి నేను 5 లీటర్ల నీళ్ళు తాగాలి. 5 లీటర్ల నీళ్ళు తాగితే సేఫ్గా ఉంటాను నేను. ఒక గ్లాసు నీళ్ళు తాగి, ఒక గ్లాసు పడుతుంది 1 లీటర్ అడుగునానంటే ఎన్ని తగ్గండి. ఒకసారి 24 గంటలు తిన్నప్పుడు ఆ నీళ్లు తగ్గినట్టు ఉండేవాడు. పదే నాకు వేసేది, పదే ఆకలిసేది, తినేవాడిని కాదు. నా తల్లి నాతో ఏడుస్తుంటే నేను ఇక్కడ తిని నిద్రపోయేదా. 45 రోజులు పూర్తయ్యేసరికి నా దేవుడు నాకు చూపించాడండి, ఇదిగో పోతుంది తల్లిని రక్షించాను. ప్రియమైన తల్లి, పిల్లలకి మీకు వందనము. తల్లులను ప్రేమించే బిడ్డలు ఉన్నారు ఇక్కడ, బిడ్డలను ప్రేమించేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. నువ్వు నీకు తెలిస్తే మెస్సయ్యాను కాబట్టి, యేసయ్య విలువ నీకు తెలిస్తే, యేసయ్య రక్షణ రక్తము ఆత్మ నీకు తెలిస్తే, నిత్య జీవములో తెలిస్తే నువ్వు ఎలా నిద్రపోగలవు అసలు? ఇది ఎలా నిద్రపడుతుంది అసలు? చచ్చిపోయిన ఆత్మబడి ఏడుతున్నారని నీకు అర్థం కావట్లేదండి. ధనవంతుడు చచ్చిపోయి ఆ నరకంలో పడి ఆ వేదన కర్మ, ఆ వేదనలో నాలుక పిడసగట్టు పోయి అల్లాడిపోతూ ఒక చుక్క నేల కోసం కేకలేస్తా ఉంటాడండి. అబ్బా అయ్యా ఆ లాజరుకి, ఆ దుష్టువాడికి, ఆ రోగ పురుగులు పడి అల్లనేవాడు, అడుగు తినేవాడిని, మా ఎక్కిరి తిన్నవాడిని వాడు. ఒకసారి వాడు సిగ్గిరి మీద ఒక చుక్క నాలుగు పెట్టి ఏడుతున్నాడండి. బిడ్డలు కదా, తల్లు కదా, ఒకవేళ నీకు చచ్చిపోతే నీ కొడుకు ఏడుస్తున్నాడనే ధ్యాస ఉంటే కనీసం 2 కాళ్ళు కన్నీళ్ళు కొట్టి ధ్యాస అనగలవా? నా కొడుకుని ఎలాగైనా తీసుకోవాలి. ఆ దేవుడు తీసుకొచ్చినట్టు చూపించాడు నా తల్లి. వాక్యానుసారం కాదని, వాక్యం ఎక్కడ లేదు, ఎవరు చెప్పినా నమ్మకం, కానీ నా దేవుడు నాకు చూపించాడు. ఇదిగో మీ తల్లి. నేను అలా ఏడ్చాను, అలా పట్టుబట్టేది, అలా పట్టుబట్టేదండి. అందుకన్నా తల్లి నరకానికి అది వెళ్ళాలి. పుట్టితే చచ్చిపోతారు కదమ్మా, నాకు జలుబు చేసుకుంటే నేను కాదు కానీ అంటారు నాకు నిజమని సాక్షి 3 ఏళ్ళు పొందుతామా నిజంగా దుప్పేవాడు, సత్యం చెప్పేవాడు. కనుక పుట్టితే కాదు కానీ వాస్తవాన్ని నేను చెప్తున్నాను. నా తండ్రి నా దేవుడు నాకు చూపించాడు. నా దేవుడు 2 చేతులు పెట్టి నా తల్లిని తాకాడు. పారిపోయి ఆమె కదలకుండా కూర్చోంది. అప్పుడు నాకు ఆశ కలిగేది, ఆ చేతులు నా మీద పెట్టయ్యా పెట్టయ్యా పెట్టేటట్టు ఆయన చేతులు నా సరస్సు మీద పెట్టి
లేకపోతే నేను ఇక్కడ కూర్చోలేనండి, ఇలా బ్రతకలేనండి, మరి బ్రతికినండి, మరి ఊరుకునండి, గొప్పగా బాధనండి అన్నట్టు అభిషేకం నాకు ఈ వరకు బ్రతికించిందని వాళ్ళు చేసుకుంటూ ఉన్నాను. ఓకే, నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. ఒక 10 నిమిషాలు ఉన్నది చెప్పేసి నాకులోకి వెళ్ళిపోతాం. ఓకే, యోహాను ఇది నేను ఎందుకు వచ్చినట్టు తన ప్రాణమును దాన్ని పోగొట్టుకుంటాడు. దేవుడి కోసం తన ప్రాణం పెట్టాడు, దాన్ని కాపాడుకుంటాడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడు. నన్ను వెంబడించేవాడు నేను ఎక్కడ ఉంటే సేవకుడు కూడా నమ్మదగిన సరే కదా వెంబడిద్దాం. ఆయన వెంబడించబట్టి చెప్తారా ఒకసారి వాక్యాలు ఆయన వెంబడించడం అంటే ఏంటి? రాణి చెప్తుంది వాక్యానుసారంగా జీవించడం. ఆయన వాక్యం కదా, వాక్యము వాక్యాన్ని వెంబడిస్తే చేసేది వెంబడించదంటే. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని ఆచరించడం, వాక్యాన్ని తప్పితే ఆయన మళ్ళీ వదిలిపెట్టి పక్కన కూర్చున్నట్టు. వాక్యము ఏది చెప్పిందో అది ఖచ్చితంగా చేయగలిగితే ప్రభుత్వం వెంబడిస్తుంది, ప్రభుత్వం ఉంటారు. ఓకే, చూడండి ఇక్కడ 43 దగ్గర నుంచి నేను గమనించ చెప్తాను. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా అంద్రెయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాశారు ఆయనను కనుగొంటిని. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పారు. అందుకు నతానీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగగా వచ్చి చూడు అని ఫిలిప్పు అతనితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పాను కదా, యేసయ్యను కనుగొంటే నువ్వు మౌనంగా ఉండలేవు. కొన్ని ఆత్మను ఖచ్చితంగా రక్షిస్తావు. అసలు నీ నోరు మాట్లాడు, దాని గురించి మాట్లాడుతుంది, నీ ప్రదేశం లేకుండా మాట్లాడుతుంది. ఈ నోరు ఆయన గురించి మాట్లాడుతుంది. నీకు తెలియదు మాట్లాడతాను, అదే మాట్లాడుతుంది, ఏది మాట్లాడు. యేసయ్య గురించి ఒక్క మాటలో చెప్పుకున్నాడు. అన్నం తినవు, నువ్వు గాలి పెంచువు, నువ్వు నిద్రపోవు, నువ్వు బ్రతకవు. యేసయ్య ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క మాట, ఆ ఒక్క మాట ఒకటి రక్షిస్తుంది. నీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట కార్యం చేస్తుంది. నీ నోటి నుంచి బయటకు రావడమే ఆలస్యం. ఫిలిప్పు దగ్గరికి వచ్చాడు, నన్ను వెంబడించు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పుది, అంద్రెయాది, పేతురుది ఒకే ఊరు. ఒకే ఊరు అందరూ కూడా పక్క పక్క ఇల్లు కొద్దిగా వెనక ఉంటాయా. ఆ ఊరు పేరు బెత్సైదా. బెత్సైదా ఊరు వాడు. అందుకనే దగ్గర దగ్గరగా ఫిలిప్పు, అంద్రెయ వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్షిప్ గా ఉంటారండి. బాసియను మన అభిషేక్ ఇద్దరు పెట్టిగా ఉంటారు. వాళ్ళిద్దరు ఫిలిప్పును అంద్రెయ ఇద్దరు స్నేహితులుగా ఉంటారు. 2-3 మాటలు చూపిస్తాను నేను, 5 నిమిషాలు ఉంది కనుక. ఒకసారి 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం దగ్గర సహాయం చేయండి. కాబట్టి యేసు బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. ఏమి చేయని ఉండనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలా అడిగాను. తెలుసు వస్తాను ఇస్తానని తెలుసు. ఆయన ఏం చేస్తుంటారని ఫిలిప్పు